అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సింగనమల మండల కేంద్రంలో ఉన్న దుర్గాంజనేయ స్వామి ఆలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తున్నటువంటి ఆలయ పూజారి రమణాచారిని టీడీపీ నేతలు బయటికి గెంటేశారు. ఆలయాన్ని కబ్జా చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి నిరసనగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రమణాచారి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ సంఘీభావం తెలిపారు. పూర్తి స్థాయిలో ఆయన్ని పరామర్శించడంతో పాటు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పారు. శైలజనాథ్తో పాటు బ్రాహ్మణ సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రమణాచారికి మద్దతుగా నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బ్రాహ్మణ సంఘాలు కావచ్చు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ప్రధానంగా శైలజనాథ్ గారు ఏ విధంగా చూస్తారు ఈ దారుణాన్ని? ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు సాక్షాత్తు ఆలయ పూజారి పైన కూడా దాడి చేసి బయటికి గెంటేసిన పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పేదేమో పెద్ద పెద్ద మాటలు సనాతనం అని మాట్లాడతారు. కాకపోతే సింగనమల వరకు వస్తే గత దశాబ్దాలుగా సేవ చేస్తున్న వాళ్ళు, గతంలోనే అనేకమైన ఆరోపణలు ఉన్నాయి అక్కడ గుప్త నిధుల పేరు మీద. ఇప్పటికీ కూడా పూజారి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు దానికోసం బయటికి వేస్తూ ఉన్నామని. పైగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఇది చాలా మంచిది కాదు. అది చాలా ఇబ్బందికర విషయం. ఇది ఇంత చిన్న విషయంగా తీసుకోవడానికి లేదు. ఇది న్యాయము అన్యాయానికి సంబంధించిన సమస్య, దాంతోపాటు దేవునికి సంబంధించిన సమస్య. కనుక ఈరోజు నేను కోరేది ఒకటే, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలా. చాలా స్పష్టంగా ఆయన ఒక అర్జీ ఇచ్చినాడు. స్పష్టంగా ఈ అర్జీలో ఆఖరికి పేర్లతో సహా రాశాడు. అంటే సత్యం పలికే రమణాచారి గారు సత్యాన్ని దీంట్లో రాసిపెట్టాడు. కనుక దీన్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. చూస్తూ ఊరికే ఉండం. కాకపోతే నేను భక్త సంఘాలని అట్లాగే అందరినీ కోరుకునేది ఒకటే, దీన్ని మనం తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఇక్కడితో మొదలై అంతం కాదు. ఇది అన్ని గుళ్ళకు దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార బలంతో లేకుంటే ఆ మదంతో అనే పదం కూడా వాడుతూ ఉన్నా నేను. దాంతో ఇసుకమ్ముతారు, తొగుతారు, జనాల్ని బాధిస్తారు. ఆయన ఇంట్లో ఉంటే పోయి అతను కొట్టేపోతారు, నీ కాళ్ళు ఇంచేస్తామంటారు. సో మా వరకు మేము ఈ విషయం పట్ల న్యాయం జరగాలి, దేవునికి న్యాయం జరగాలంటే పెద్ద మాట. కాకపోతే ఏదంటే ఈరోజు సమస్య ఏదంటే అసలు దేవునికి వాక్యాలు వేసుకొని పోతూ ఉన్నారు. సో తక్షణం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దాని పట్ల గ్రామస్తులను కూర్చోబెట్టుకొని మాటలు పరిష్కారం రావాలా. ఇట్లాగే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం చేస్తే ఖచ్చితంగా మా వరకు మేము వైఎస్ఆర్సీపీగా అట్లా మిగతా మాకు కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ రోడ్డు వేసింది మేము, బిల్డింగ్లు కట్టింది కానీ మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళలే. ఎప్పుడేం పోతే దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పోతుండే వాళ్ళం అంతే. అంతేకాని ఇప్పుడు రాత్రి నిద్రపోవడాలు ఇట్లా ఎప్పుడేం చేయలే అక్కడ. సో ఇది అమాయక అసలుకి రమణాచారికి అసలుకి పాపం అది దేవుడు, ఆ కొండ, ఆవులు తప్ప ఏం తెలియదు. అతనికి లౌక్యం కూడా తెలియదు పాపం. కాబట్టి మనం అంతా ఉండాలా. ఇది మంచిదిగా హెచ్చరిస్తూ ఉన్నాం. దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి. ఏం పని సింగనమల విలేజ్ సంబంధించిన దాంట్లో మండలంలో ఉన్న నాయకులందరి పేర్లు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలా. డెఫినెట్గా ఈ కొన్న అందరితో కలిపి డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కలుస్తాం. ఓకే, మీరు చెప్పండి శ్రీకాంత్ గారు. ప్రధానంగా బ్రాహ్మణ సంఘం ఏ విధంగా చూస్తోంది ఈ ఘటనకు సంబంధించి? ఇప్పుడు మాకు ఇంతవరకే తెలియదు. పాపం రమణాచారి గారు మొత్తానికి అమాయకుడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఆయన 3 రోజుల నుంచి కూర్చున్నా కూడా బ్రాహ్మణ సంఘాలకు తెలపలేదు. మాకు ఇప్పుడే తెలపడం జరిగింది. ఉదయాన్నే మేము ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య తరపున మేము ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తున్నాం. రమణాచారికి న్యాయం జరిగేంత వరకు మా బ్రాహ్మణ సంఘాలు ఉంటాం. అదేవిధంగా ఈ ఆలయానికి చూస్తే ఈ బండారు లీలావతి అనేది అక్కడ ఆమె ఎమ్మెల్యే గారి తల్లిగారు. ఈమె ఎమ్మెల్యే గారు తల్లిగారు ఈ యొక్క కమిటీకి ఆమె చైర్మన్గా ఉంటూ అక్కడ గుప్త నిధులను తవ్వడానికి మాత్రమే ఈ పథకం వేశారు అనేది సోమవారం కూడా ఇంతకుముందు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎవరూ కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. రాజకీయ నాయకులందరినీ కలిసి అన్ని పార్టీలను కలుపుకొని బ్రాహ్మణ సంఘాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ అన్నీ వచ్చాయి. ఈ యొక్క కార్యక్రమం మరింత ప్రధానంగా ఒక ఆలయ పూజారిని పట్టుకొని కాళ్ళు వెగ్గొడతాము, గుడి ఖాళీ చేయకపోతే అన్న బెదిరింపులు ఏ విధంగా చూస్తుంది బ్రాహ్మణ సంఘం? ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, అర్చకులకు కానీ ఇక్కడ తావు లేదు అన్నది గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నుంచి కూడా మనకు గత 24 నుంచి కూడా అర్థమవుతుంది. అప్పుడే కరణీకాలం తీసేసి బ్రాహ్మణులందరినీ రోడ్లో పడేశారు. ఇప్పుడు మళ్ళీ దేవాలయ భూములు కానీ, దేవాలయాలు కానీ, హుండీల చోరీ కానీ, అహోబిలంలో హుండీ చోరీ, మన అన్నవరంలో హుండీ చోరీ, నిన్న మొన్న వాడపల్లిలో హుండీ చోరీ, కదిరిలో హుండీ చోరీ,
ఇటువంటి ఆలయాలకు రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది. బ్రాహ్మణులే కాదు అందరూ కూడా అన్ని సంఘాలు కూడా కలిసి రావాలి. అందరూ కూడా కలిసి ఈ యొక్క దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి హిందువుగా అన్నది మా అభిప్రాయం. పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదు, రెవెన్యూ అధికారులు స్పందించలేదు, కలెక్టర్ ఎస్పీ కూడా ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఎందుకోసం అంటారు ప్రధానంగా చెప్పండి. ఇది జై శ్రీరామ్. ఇది హిందువులకు గత సంవత్సరాలుగా అన్యాయమే జరుగుతున్నది. ఎందుకంటే ఏ అధికార పార్టీ వచ్చినా కూడా హిందువులకు న్యాయం చేయకపోవడమే, ఏ అధికారి పార్టీ వచ్చినా కూడా. ఎందుకంటే దేవాలయాలు తర్వాత మత ఘర్షణ ఇట్లాంటివన్నీ నివారించాల్సింది దేవాదాయ శాఖ మంత్రి. తర్వాత ఎండోమెంట్ వచ్చేసి కమిటీలు వేయాలి అన్నిటికీ గుడులకి. ఒకవేళ ఎక్కడైనా కమిటీ లేనిచో అక్కడ ఆ ఊరి పెద్దలు భక్తులు వాళ్ళని కలిపి కమిటీ ఏర్పాటు చేసి దాని గురించి పట్టించుకోవాలి. ఇది కేవలం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళనే కమిటీలుగా వేస్తున్నారు, భక్తులను ఒక్కరిని వేయడం లేదు. ఇది ఏమన్నా మాట్లాడకపోతే ఇది మీకు సంబంధం లేదు పో అని చెప్పేసి కమిటీ వాళ్ళే బెదిరిస్తున్నారు. ఒక తిట్టు పురోహితుల్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కమిటీ. తర్వాత భక్తులను పట్టించుకోవడం లేదు కమిటీ. ఇది కొంచెం హిందువులకు స్వేచ్ఛ ఇవ్వాలి. తర్వాత టెంపుల్స్ వచ్చేసి కొంచెం హిందువుల విశ్వ హిందూ పరిషత్తును కలుపుకొని ఒక జనసమూహం కమిటీ సమూహం ఏర్పాటు చేస్తే అది భక్తిజనంగా ఉంటుంది. ఇది మేము కోరుతున్నది. ఇంకొకటి, ఈ అర్చకులకి ఇతనికి ఆదాయం అనేది ఏమీ లేదు, గవర్నమెంట్ నుంచి నెలసరి వేతనము లేదు. తర్వాత అక్కడ అర్చకత్వం చేసుకొని కడుపు నింపుకోవాలి. అటువంటి తర్వాత 150 సంవత్సరాల నుంచి వాళ్ళు వంశం, వాళ్ళ తాత నాన్న ఈయన శ్రీ రమణ స్వామి, ఈయన పరంపరగా వస్తున్నది. పరంపరగా వచ్చిన వాళ్ళను అంత ధైర్యంగా రాగలుగుతున్నారు, వాకిలి వేస్తున్నాము అంటే కమిటీ ఎంత రౌడిజం చేస్తుంది అనేది కూడా నేను చెప్తున్నాను. దీన్ని కమిటించాలి. ఏ లోపం కాదు, అర్చకులతో అంత అవసరమా? అర్చకులతో అంత బలప్రయోగం అవసరమా? అవసరం లేదు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళను, బ్రాహ్మణ సంఘమును అందరూ కూర్చోబెట్టి అర్చక ఉంటారు. గుప్త నిధుల కోసం ఇట్లాంటి సమస్య కాదు. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూని, ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి పూజలు చేస్తున్నారు, అదే ఆలయంలో ఉంటున్నారు, ఉన్నట్టుండి ఎందుకు బయటకు పంపిస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు స్పందించలేమంటారు? జై శ్రీరామ్ అండి. మెయిన్ మా విశ్వ హిందూ పరిషత్ వచ్చేసి ఆలయ భూములు రక్షించడానికి, ఆలయాలు రక్షించడానికి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేవాలయాలు, ఈ ముఖ్యంగా దేవాలయానికి భక్తులకి అనుసంధానం ఈ అర్చకులు. ఈ అర్చకుల మీదనే దాడి జరుగుతూ ఉంటే ఇంకా హిందూ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దయచేసి హిందూ సమాజంకి ఎవరెవరు సేవ చేస్తున్నారో, ఒక ఆలయాల మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, అర్చకులు కానీ దయచేసి వీరి మీద దౌర్జన్యం చేయకుండా వాళ్ళని కూర్చోపెట్టుకి సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని విశ్వ హిందూ పరిషత్. ప్రధానంగా ఆలయం విగ్రహాల కింద గుప్త నిధులు ఉన్నాయి, అందుకే మిమ్మల్ని బయటకు గెంటేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్వామి? జై శ్రీరామ్. పూర్వము దుర్గమ్మ ఆలయం ఉండేది ఆంజనేయ కొండ మీద. ఆ పాతకాలం నాటి రాతి గుడిని అప్పటి కమిటీ వాళ్ళు కూలదోసి అమ్మవారి కింద ఉండే గుప్తనిధులను తీసేసుకొని హడావిడిగా కొత్త గుడిని నిర్మించారు. దాని తర్వాత మేము మళ్ళీ ఆ గుడికి పూజకు వచ్చాం. మేము ఆంజనేయ స్వామి గుడి కింద ఉండే నిధులు తీసుకోవడం మేము ఉన్నామని చెప్పేసి మమ్మల్ని అక్కడికి పంపించాలని అనుకుంటున్నారు. కాబట్టి దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ నేతలేనా? అవునండి, అవును. పోలీసులు ఫిర్యాదు చేశారా మీరు? చేశాము. సో లోకల్గా కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకోమన్నారు కంప్లైంట్. తర్వాత సిఐ కోరుట్లయ్య గారు నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నన్ను స్టేషన్ పిలిపించి చెప్పారేమంటే, బ్రాహ్మణుడు మీరు కొండ దిగిపోకపోతే మీ కాళ్ళు విరుగుతా అన్నాడు ఆయన. తర్వాత మా ఇంటికి వచ్చి మీ ఇంటిని జేసీబీ కూల్చేస్తాము వెళ్ళిపోతే అన్నారు. తర్వాత అమ్మవారి దేవస్థానంలో దొంగతనం అయితే ఆ ఆభరణ నువ్వే దొంగిలించా ఒప్పుకో, లేకపోతే నువ్వు కేసు పెడతా, నీ కాపాడేవాళ్ళు అని అన్నారు ఆయన. ఆ విధంగా నేను ఈ 3 విషయాల మీద ఎస్పీగా కంప్లైంట్ చేశాను. ఎస్పీగా డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేస్తే డిఎస్పీ గారు ఏమన్నారంటే, సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ మీద ఇన్వాల్వ్ కావద్దు అన్నారు. అయినప్పటికీ ఆయన మా ట్రస్ట్ సభ్యులని అందరినీ బలవంతంగా పిలిపించి ఎంఆర్ ఆఫీస్కి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించారు ఆయన సిఐ గారు. మొత్తం మీద అయితే కంప్లైంట్ చేస్తే
స్వీకరించని పోలీసులు కాళ్ళు విరగొడతామని బెదిరించినట్లు చాలా స్పష్టంగా సిఐ పైన అదేవిధంగా సింగనమల పోలీసుల పైన ఆరోపిస్తున్నారు ఆలయ పూజారి రమణాచారి. ఇది ముమ్మాడికి కరెక్ట్ కాదు. కేవలం గుప్త నిధుల కోసమే టీడీపీ నేతలు ఈ దాష్టికానికి పాల్పడి ఆలయ కబ్జాకు పాల్పడినట్లు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.